శాంతమ్మా, శాంతమ్మా, మనసమ్మా వచ్చావా? శాంతమ్మా, ఎలా ఉన్నావు శాంతమ్మా? నాకే నేను గుండ్రాయిలా ఉన్నాను. నువ్వే చూడెలా చిక్కిపోయావు. అమెరికాలో కడుపు నిండా తినట్లేదా? అవును శాంతమ్మా, ఇక్కడ నువ్వు వండి పెట్టినట్టుగా అక్కడ ఎవ్వరూ వండి పెట్టరు కదా. ఎప్పుడు చూసినా ఆ పిజ్జాలు, బర్గర్లు, బన్నులే. వాటితోనే కడుపు నింపుకోవాలి. ఏం చేస్తాను చెప్పు? సరేలే, ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, నీకేం కావాలో అన్నీ నేను వండి పెడతాను, సరేనా? ఓకే, అలాగే. ఏంటలాగే? 2 ముద్దలు తిని నా కడుపు నిండిపోయిందంటే ఊరుకునేదే లేదు. వండిందంతా నేను పడేసుకోలేను. నీకోసం చేసింది నువ్వే తినాలి అంతే. మధ్యాహ్నం వండింది తినకపోతే రాత్రికి మళ్ళీ అదే తినిపిస్తాను, జాగ్రత్త. శాంతమ్మా, నువ్వేమీ మారలేదు. అప్పుడెలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. లేదమ్మా, అప్పటికంటే ఇప్పుడు శాంతమ్మకు కోపం మరీ ఎక్కువైంది. నువ్వు నోర్ముయ్. మీరు చేసే పనుల వల్లే నాకు కోపం వస్తుంది. పొద్దుట లేవగానే మీ పనులు మీరు చేసుకొని ఆ మందులేసుకొని పక్కన కూర్చుంటే ఎవ్వరికీ ఇబ్బంది ఉండదు కదా. అందరికీ చిన్నపిల్లలకు చెప్పినట్టు చెప్పాల్సి వస్తుంది. శాంతమ్మా, కొంచెం శాంతి కావాలమ్మా. అది నా దగ్గర దొరకదమ్మా. నేనెప్పుడు ఇలాగే ఉంటాను. నీకు శాంతమ్మ అని పేరు పెట్టి తప్పు చేశారు. నీ పేరు భద్రకాళి, అదే కరెక్ట్. అవును, చెప్పిన మాట వినని వాళ్ళకి నేను భద్రకాళినే. సరే సరే, ఇదిగో స్వీట్స్ తీసుకొచ్చాను, అందరికీ పంచు. ఏంటి స్వీట్లు తీసుకొచ్చావా? వీళ్ళందరికీ ఒక్కొక్కళ్ళకి ఒంట్లో కిలోలు కిలోలు షుగర్ ఉంది. వీళ్ళకి స్వీట్లు పెట్టావనుకో ఇంకా అంతే సంగతులు. అయినా డాక్టర్ చదువుకున్న దానివి, నీకు ఆ మాత్రం తెలీదా అమ్మా? నేను చెప్పాలా ఏంటి? తెలుసు శాంతమ్మా, అందుకే పెద్దవాళ్ల కోసం షుగర్ ఫ్రీ స్వీట్స్ కూడా తీసుకొచ్చాను. అవి షుగర్ ఉన్న వాళ్ళకివ్వు. ఆ స్వీట్స్ కింద బాక్స్ లో ఉన్నాయి. షుగర్ లేని వాళ్ళకి నార్మల్ స్వీట్స్ ఇవ్వు. చూడండి, ఇక నుంచి ఎవ్వరికి ఎలాంటి హెల్త్ ప్రాబ్లం వచ్చినా వెంటనే నా దగ్గరికి వచ్చేయాలి. అవునా? మరి నేనేం చెయ్యాలి? ముందు నువ్వే చూస్తావు శాంతమ్మా. నువ్వు కాదంటేనే నా దగ్గరికి వస్తారు, సరేనా? అదమ్మా, అలా చెప్పండి. నువ్వు ఈ రోజు వచ్చావు కానీ నేను ఎప్పటినుంచో వీళ్ళందరికీ ఆయుర్వేద వైద్యం చేస్తున్నాను. అందుకే అందరూ ఆరోగ్యంగా ఉన్నారు. నాకు తెలీదా శాంతమ్మా? అసలు నేను డాక్టర్ చదివింది నిన్ను చూసే. అమ్మ జానకి, ఎక్కడికెళ్ళావు? ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే బయట ఉన్నాను. జానకి అని. అయ్యో జానకి, 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 ఏమైందమ్మా? జానకి, 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 శాంతమ్మ, ఒక్క నిమిషం ఉండు. ఏమైందమ్మా? నేను చూస్తాను. జానకి, లేమ్మా, అలా చూస్తూ నిలబడతారే, మంచినీళ్ళు తీసుకురండి. అలాగేనమ్మా. ఏమైందమ్మా?
ఒక్క నిమిషం శాంతమ్మా. జానకి, అమ్మా జానకి, లేమ్మా. జానకి, ఇప్పుడు ఎలా ఉందమ్మా? బానే ఉంది కదా? జానకి, మీ పేరు జానకి కరెక్ట్? నా పేరు మానస, కౌసల్య గారి మేనకోడల్ని. నేను ఎయిర్పోర్ట్లో దిగగానే మా అత్తయ్య ఫస్ట్ నీ గురించి చెప్పింది. నువ్వు ఉండమ్మా, ముందా పిల్లని కాస్త తేరుకోనివ్వు. ఏమైందో ఏంటో అలా కళ్ళు తిరిగి పడిపోయింది. శాంతమ్మా, టెన్షన్ పడాల్సింది ఏమీ లేదు. జానకి ఇప్పుడు తల్లి కాబోతుంది. ఏమన్నారు? అవును, నౌ యు ఆర్ ప్రెగ్నెంట్. చాలా సంతోషమమ్మా. అమ్మాయి నోరు తీపి చేయాలి. నోరు తెరవమ్మా. తిను. శాంతమ్మా, సాయంత్రం జానకిని తీసుకుని హాస్పిటల్కొచ్చేయ్. తనకి కొన్ని టెస్టులు చేయాలి. తను పండంటి బిడ్డను కనాలి. ఈ విషయం చెప్తే అత్తయ్య చాలా సంతోషపడుతుంది. జానకి, టేక్ కేర్. సాయంత్రం హాస్పిటల్కి రావడం మాత్రం మర్చిపోవద్దు. వస్తాను శాంతమ్మా. అలాగేనమ్మా. రామ్మ జానకి, విశ్రాంతి తీసుకుందు గాని. రామ్మా. అమ్మా, నువ్వు చేస్తోంది కరెక్ట్ కాదు. మర్యాదగా నన్ను విడిచిపెట్టు. విడిచిపెడతాన్రా. కాకపోతే నువ్వు ముందు ఈ విడాకుల పేపర్ మీద సంతకం పెట్టు. నేను చెప్పాను కదా, నా ప్రాణం పోయినా నేను ఆ పని చేయను. నీకేమైనా పిచ్చా? ఒరేయ్, ఆ అమూల్య వట్టిపోయిన గేదెతో సమానంరా. నువ్వు ఎంత ట్రై చేసినా దాని దగ్గర నుంచి ఒక్క రూపాయి కూడా రాదు. వాళ్ళ కుటుంబంలోనే తన్నుకొని చస్తున్నారు. ఇక నీ గురించి పట్టించుకునేవాడు ఎవడున్నాడ్రా? అందుకే నా మాట విని దాన్ని వదిలేసి నేను చెప్పిన సంబంధం చేసుకో. నీకు కొత్త పెళ్ళం వస్తుంది. దాంతోపాటు బోలెడంత డబ్బు కూడా వస్తుంది. డబ్బు వస్తుందేమో కానీ ప్రేమ రాదు కదమ్మా. ఏందిరా ప్రేమ? ఏం చేసుకుంటావు ప్రేమని? తింటావా, తాగుతావా? డబ్బులుంటే అన్ని ప్రేమలు వాటంతటవే వస్తాయి. అనవసరమైన వాగుడు వాక్కుండా ముందు సంతకం పెట్టు. నేను పెట్టను. రే గోరా, అమ్మా, వీడికి మామూలుగా చెప్తే అర్థం కావట్లేదు. ఒక పని చేయి. చెప్పండమ్మా. వీడి పెళ్ళం అమూల్య ఇంట్లో ఒంటరిగానే ఉంది కదా? అవునమ్మా. నువ్వు వెళ్ళి దాన్ని చంపేసి దాని చావుని వీడియో తీసి నాకు పంపించు. వీడియో చూపిస్తాను, అప్పుడు అర్థమవుతుంది. అలాగేనమ్మా. హే గోరక్, వద్దు, నా మాట విను. అమూల్యనేం చేయొద్దు. అయితే సంతకం పెట్టు. నేను పెట్టను. అరే, వీడిలా వెండు కాని నువ్వు వెళ్ళి తనేసే. వద్దమ్మా. అలాగేనమ్మా. రే గోరా, రే 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 గోరా. అమ్మా, అమ్మ వా నాపు. అమ్మా, నా మాట విను. అమ్మా, అమూల్యనేం చేయొద్దమ్మా. వా నాపమ్మా. అమ్మా, అమ్మా, చూడండమ్మా. ఏంట్రా ఏంట్రా రక్తం ఏంటి? ఏం జరిగిందో నీకు కూడా రుచి చూపించమంటావా పిన్ని? నేను అప్పుడే చెప్పాను కదా, ఇదంతా నీ పనే. ఖచ్చితంగా నువ్వే చందుని దాచిపెట్టుంటావని. గుర్తుందా?
చివరికి నేను చెప్పిందే నిజమైంది. అమూల్య, వెళ్ళి చందు కట్లిప్పు. ఏ ఆగో, వీడి దగ్గరికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. నువ్వు అడ్డుపడ్డావంటే ఈ గోరాగాడికి పగిలినట్టే నీ తల కూడా పగిలిపోద్ది. నువ్వెళ్ళా అమూల్య. అసలు నువ్వు కన్న తల్లివేనా? కన్న కొడుకుని ఈ విధంగా కట్టేస్తావా? కన్న కొడుకు సంతోషం కంటే నీకు డబ్బే ఎక్కువైందా? అమూల్య, నీ భర్తను తీసుకొని వచ్చేయ్. ఎవడాపుతాడో నేను చూస్తాను. రే చందు, నా మాట వినరా? కన్న తల్లివి కాబట్టి కొట్టలేక వదిలేస్తున్నాను. ఇక నుంచి నువ్వు నా తల్లివి కాదు, నేను నీ కొడుకుని కాదు. చాలా థ్యాంక్స్ సైరు. నువ్వు రాకపోయి ఉంటే నా చేత బలవంతంగా ఈ పేపర్ల మీద సంతకం చేయించుకునేవాళ్ళు. నాకప్పుడే అనుమానం వచ్చింది చందు. అందుకే వీళ్ళను కంట కనిపెడుతూనే ఉన్నాను. వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళగానే ఫాలో అవుతూ వచ్చాం. ఏవండి, మీకేం కాలేదు కదా? నేను బానే ఉన్నాను. పదామూల్య. తొందరగా వాణ్ణి హాస్పిటల్కి తీసుకుని వెళ్ళు, లేదంటే చచ్చిపోతాడు. మనం కొడితే అలా ఉంటది. తేత్తడి పోచమ్మ గుడే ఇత్తడైపోద్ది. వీడు జానకి ఇప్పుడు తల్లి కాబోతుంది. తనకి కొన్ని టెస్టులు చేయాలి. తను పండంటి బిడ్డను కనాలి. నా కడుపున బిడ్డ పుట్టబోతుందా? రేపో మాపో చనిపోతున్నా నేను, నా కడుపున బిడ్డ. ఎందుకు స్వామి ఇలా చేశావు? రోజులు లెక్కలేసుకుంటున్నా నాకు ఈ బిడ్డ వరమా, లేక ఇది నాకు విధించిన శాపమా? నాతో పాటు నా కడుపులోని బిడ్డ కూడా చనిపోతుంది కదా. భర్తకి దూరమై కుమిలిపోతున్న నాకు బిడ్డని బలి తీసుకున్నాననే బాధని కూడా ఇస్తున్నావు కదూ. తల్లిని కాబోతున్నావు అని చెప్తే ఏ ఆడదైనా ఆనందంతో మురిసిపోతుంది. కానీ నేను మాత్రం బాధతో తల్లడిల్లిపోతున్నాను. ఈ బిడ్డని కనాలంటే 9 నెలలు పడుతుంది. కానీ నా ప్రాణం ఎప్పుడు పోతుందో తెలీదు. నా కడుపున పడడం ఈ బిడ్డ చేసుకున్న పాపమా, లేక ఈ బిడ్డని మోయడం నేను చేసుకున్న పాపమా స్వామి? ఏంటి పరీక్ష? ఏంటి నువ్వు ఇంకా ఈ పండ్లు తినలేదా? అంటే తినకుండా పారేద్దాం అనుకున్నావా? అవేమైనా ఊరికే వస్తున్నాయి అనుకుంటున్నావా? అది కాదు జానకి, నువ్వు తినాలనే కదా ఈ పండ్లు తెచ్చిపెట్టింది. తినకపోతే ఎలాగా? ఇప్పుడు నువ్వు ఇదివరకటి కంటే బాగా బలంగా ఉండాలి. అలా ఉండాలంటే బాగా తినాలి. అప్పుడే కదా పుట్టబోయే బిడ్డ బలంగా ఆరోగ్యంగా పుడతారు. ఎదుగో ఈ పండ్లు తీసుకోమ్మా. నీ గురించి నువ్వేమి చేసుకోవని నాకు బాగా తెలుసు. ఎందుకంటే నీ మీద నీకు ప్రేమ లేదు, అందుకే నదిలో దూకేశావు. కానీ ఈ బిడ్డ కోసమైనా నువ్వు బ్రతకాలి కదా జానకి. నాకు బ్రతకాలనే ఉంది, కానీ నాకు అవకాశం లేనప్పుడు ఏం చేయను? దేవుడిచ్చిన ఈ అదృష్టాన్ని మనస్ఫూర్తిగా ఆనందించలేని పరిస్థితిలో ఉన్నాను. ఇదిగో నువ్విప్పుడు కడుపు నిండా తినలేదనుకో, కౌసల్యదేవి గారు ఫోన్ చేసి
నేను సరిగ్గా పెట్టానా లేదా అని అందర్నీ అడుగుతారు. నీ వల్ల నేను మాటలు పడాల్సి వస్తుంది. అదంతా నాకొద్దు తల్లి. ఇదిగో ఈ పళ్ళన్నీ నువ్వు తినాల్సిందే, సరేనా? అలా చూస్తావేంటి, తిను. రామ్, అమ్మా, సీత గురించి ఆలోచిస్తున్నావు కదూ? అసలు తనని మర్చిపోయింది ఎప్పుడమ్మా? నా ఊపిరి ఉన్నంత వరకు తను నాతోనే ఉంటుంది. మీ అందరి బలవంతం వల్ల నేను కర్మ చేశానే కానీ నిజానికి సీతకి కర్మాంతరాలు చేయడం నాకిష్టం లేదమ్మా. రే, మనసుకి కష్టంగా ఉన్నా సరే కర్మ చెయ్యాల్సిందే కదరా, లేదంటే తన ఆత్మ శాంతించదు. అమ్మా, దయచేసి అంత మాట అనొద్దమ్మా. నాకు తెలిసినంత వరకు సీత బ్రతికే ఉంది. నా మనసు చాలా బలంగా చెప్తుంది సీత ప్రాణాలతోనే ఉంది. నీ నమ్మకం నేను కూడా కాదనిలేనురా, కాని సీత బ్రతికే ఉండుంటే నిన్ను విడిచి దూరంగా ఎలా ఉంటుంది? నీకు సీత అంటే ఎంత ఇష్టమో తనకి నువ్వంటే అంతే ఇష్టం. నిన్ను వదిలి వెళ్ళాలి అనే ఆలోచన కూడా సీత భరించలేదు. మరి అలాంటి మనిషి ఇన్ని రోజులు నీకు దూరంగా ఉండగలదా? ఒక్కసారి ఆలోచించు. కొన్ని బాధాకరమైన విషయాలు మనం జీర్ణించుకోవడం కష్టమేరా, కానీ బాధని పక్కన పెట్టి నిజాన్ని అంగీకరించాలి. అమ్మా, నువ్వు చెప్పింది నిజమే. సీత బ్రతికే ఉంటే నా కోసం రావాలి. కానీ ఆదిత్య వేసిన నిందకి తన మనసు విరిగిపోయిందమ్మా. ఆ నిందని భరించడం ఎవరి వల్ల కాదు. అందులోనూ ఆదిత్య అలా మాట్లాడడం అస్సలు తట్టుకోలేదు. ఆ బాధతో మళ్ళీ మన మధ్యకి రాలేకపోతుందమ్మా. జరిగిన దానిలో ఆదిత్య తప్పు లేదు, తనని ఏమీ అనొద్దు అని సీత లెటర్లో రాసింది కదరా. మనం ఎక్కడ ఆదిత్యని తప్పు పడతామో, ఎక్కడ తనని దూరం పెడతామో అనే భయంతోనే సీతలా రాసిందమ్మా. కానీ ఆదిత్య మాత్రం సీత విషయంలో వెయ్యకూడని నింద వేశాడమ్మా. ఎవరినైనా అనుమానించొచ్చు, కానీ సీతను అనుమానించొచ్చా? నువ్వే చెప్పమ్మా. వాడలా మాట్లాడాడు అంటే నాకు నమ్మకం కలగటం లేదురా. సీతకి చదువు నేర్పింది ఆదిత్య, తనకి మరిదిలా కాదు, ఒక కొడుకులా ఉండేవాడు. కాని అలాంటివాడు వాడు సీత వ్యక్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడవేంట్రా? అమ్మా, అప్పుడే నాకు చాలా కోపం వచ్చింది. నేనెప్పుడైనా ఆదిత్య మీద చేయి చేసుకోవడం మీరు చూసారా? లేదు కదా. కానీ ఆ రోజు మాత్రం ఆదిత్య చెంప పగలగొట్టాను. సీత లెటర్లో రాసింది కాబట్టి నేను ఆదిత్యతో మాట్లాడగలుగుతున్నానే కానీ లేదంటే ఈ జన్మలో వాడి
మొహం కూడా చూడకూడదు. ఎందుకు వదినా నా చేత అంత పెద్ద తప్పు చేయించు, నీ మీద నింద వేసేలా మాట్లాడించి మహాపాపం చేయించావు వదినా. నేను ఎక్కడి ఈ ఇంటికి అన్నయ్యకి దూరం అవుతానోనని, నా తప్పేమీ లేదని లెటర్ రాసావు. కానీ నేను ఇప్పటికీ అన్నయ్య కళ్ళల్లోకి చూడలేకపోతున్నాను వదినా. మనసులో నా మీద కోపం అన్నయ్య కళ్ళల్లో కనిపిస్తోంది. కానీ నువ్వు లెటర్లో రాసినందుకు అన్నయ్య నాతో మాట్లాడుతున్నాడు వదినా. ఆదిత్య, నాకొక విషయం చెప్తావా ఆదిత్య? నువ్వు సీతక్క మీద నింద వేశావు కదూ? అడుగుతుంది నిన్నే ఆదిత్య. సీతక్క క్యారెక్టర్ గురించి నువ్వు తప్పుగా మాట్లాడావా లేదా? నువ్వు అన్న మాట తట్టుకోలేకే కదా సీతక్క అందరికీ దూరం అయింది. చెప్పు ఆదిత్య, ఇది నిజమా కాదా? శైలు, ముందు నువ్వు కాస్త ప్రశాంతంగా ఉంటే అంతా నీకు అర్థమయ్యేలా చెప్తాను. అదంతా కాదాదిత్య. నువ్వు సీతక్క గురించి తప్పుగా మాట్లాడావా లేదా? ఏంటాదిత్య, ఏం మాట్లాడవేంటి? నేను విన్నది నిజమా అబద్ధమా? అదొక్కటే చెప్పు. నిజమే. ఎందుకేంటమ్మా, నువ్వు తల్లివి కాబోతున్నావు కదా, జాగ్రత్తగా ఉండాలి మరి. ఏమైందమ్మా, ఏం ఆలోచిస్తున్నావు? నేను నేను ఈ బిడ్డని కనలేనండి.